దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనములో ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ చెట్టు ఫలించిద్దని ఆ తోట యజమాని 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడు. అది ఫలించకుండా ఉంది. వెంటనే దాన్ని నరికేద్దామనుకున్న సమయంలో తోటమాలి వచ్చి, అయ్యా దాన్ని నరికొద్దు, ఈ 1 సంవత్సరం కూడా దాన్ని ఉండనిమ్ము, నేను దానికి ఎరువేస్తాను, దాని చుట్టూ తవ్వుతాను, అది ఫలించినా సరే, లేకపోతే దాని తర్వాత నరికేయచ్చు అని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, లేదా ఆ యజమానుడు ఏం చేశాడంటే ఎక్స్టెండ్ చేశాడు, కృప చూపించి దాన్ని నరకకుండా ఉన్నాడు. ఈరోజు ఆ చెట్టు మనమే. ఫలాలు ఫలించకుండా ఉన్నా, మనం మరణించకుండా ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప. తోటమాలి చెప్తున్నాడు, ఈ సంవత్సరం కూడా కృప చూపించు. వెంటనే తోటమాలి మాట విని ఆయన కృప పొడిగించాడు. అంత చేసినా ఫలించకపోతే కృపకు కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంది. దేవుని బ్రతిమలాడితే కృప ఎక్స్టెండ్ అవుతుంది, కృప పొడిగించబడింది. సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవుని కోపం వచ్చింది. అబ్రహాం గారు అడ్డుపడ్డాడు. 50 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే కృప పొడిగిస్తావా? 30 మంది ఉంటే గ్రేస్ పొడిగిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది తర్వాత ఇంకా నో గ్రేస్. 5 అనలా, 9 మంది అనలేదు, నో గ్రేస్. ఇంతవరకే కామర్స్ పెట్టాడు, తర్వాత ఫుల్ స్టాప్. దేవుడు ఎందుకు కామ పెట్టాడు? ఈ 2025వ సంవత్సరం కూడా దేవుడు ఎందుకు నిర్ణయించాడంటే, 2 పేతురు 3:9 వచనం ప్రకారం అందరూ మారు మనసు పొందాలని ఆయన లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కృప ఎక్స్టెండ్ అవటం వలన ఆయన రాకడ ఆలస్యం అవుతుంది, కృప పెరగటం వల్ల. అందుకే ఆగాడు. యెషయా గ్రంథం 30:18 వచనంలో ఆయన తీర్పును ఆపాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన ఆగాడు. మిమ్మల్ని ప్రేమించు ఆయన కృప చూపిస్తున్నాడు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 2:4 వచనంలో కృపను తృణీకరించే వాళ్ళని యజమానుడు క్షమించడం. కృపను తృణీకరించొద్దు, కృపను కలిగి ఉండండి. 3 సార్లు 4 సార్లు చూస్తాడు, తర్వాత ఆయన ఊరుకోడని ఆమోస్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. ఆదామవ్వల విషయంలో కృపను పెంచిన దేవుడు కయ్యూను దగ్గరికి వచ్చేసరికి కృప పెంచలేదు, నో గ్రేస్. చూసారా ఎంత అద్భుతమైన విషయం. ఆయన కొట్టకుండా, ఆయన శిక్షించకుండా క్షమించాలంటే కృప పెరగాలి. కృప దయచేయమని అడగండి. ఒక పాపాత్ములైన స్త్రీ యేసుప్రభు పాదాలు పట్టుకుంది, లేదా ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె యేసుప్రభు దగ్గరికి తీసుకురాబడింది. అయితే ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా కృపను పెంచాడండి. ఒకటే యోహాను సువార్త 8:11 సిన్ నో మోర్, పాపం చేయొద్దు అన్నాడు. అంతే. కృపను పొందుకున్నప్పుడు మనము పాపం చేయకూడదు. కృప పెరగాలంటే ప్రార్థన చేయాలి. మనం పాపం చేయకూడదు, ప్రార్థన చేయాలి. నో మోర్ సిన్, పాపం చేయొద్దు. క్యారెక్టర్ చేంజ్ చేసుకోండి. లోక సంబంధమైన జీవితం జీవించొద్దు. కృపలో ఆఖరి స్థానంలో ఉన్నామేమో, కృపను పోగొట్టుకోవద్దు. అయ్యా నీ కృప కావాలి, దయచేసి ఈ సంవత్సరం కూడా నాకు సహాయం చేయండి. ఈ సంవత్సరం బ్రతకడానికి కూడా మనకు యోగ్యత లేదండి, కృపను పొందుకోవాలి. యేసుక్రీస్తు ఈరోజు మనందరి మీద ఆయన కృపను విస్తారంగా తీసుకొని వచ్చాడు. జాగ్రత్త, జారిపోయావా? ఒక్కసారి ఆయన కృపను అడుగు. ప్రభువా నీ కృపను పెంచయ్యా, నీ కృపను పెంచి నీ కృపను మాకు దయచేయి. నినివే పట్టణస్థుల మీద కృపను పెంచిన దేవుడు. ఇశ్రాయేలును చంపడానికి వచ్చినప్పుడు మోషే అడ్డుపడినప్పుడు కృపను పెంచిన దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గిద్యోను మీద కృపను పెంచి భయపడుతున్న గిద్యోన్ని పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చిన దేవుడు ఈరోజు కృపను పెంచుతున్నాడు. ప్రభా నాకు కృప కావాలి, ప్రభా నా కుటుంబానికి కృప కావాలి. కృప మీదకు వచ్చినప్పుడు ఏ హాని జరగదు. కృప మన మీదకు వచ్చినప్పుడు అద్భుతాలను మనం చూస్తాం. కృప మన మీదకు వచ్చినప్పుడు మన ముందున్న ప్రతి దాన్ని దేవుడు తెరుస్తాడు, అడ్డుగా ఉన్న వాటిని తరిమి కొడతాడు. కృప మన మీదకు వచ్చినప్పుడు నిర్గమకాండం 3:1 ప్రకారం విడుదల దేవుడు ఇస్తాడు. నీ ఓటమి అంతం కాదు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆయన కృప నీ మీదకు వస్తుంది. ఆయన కృపతో కొత్త కార్యాలను నువ్వు అనుభవిస్తావు. పెంచబడిన కృప, ఎక్స్టెండ్ గ్రేస్. ఈరోజు నీ మీద కృప పెంచబడింది. కృపను నిర్లక్ష్యం చేయొద్దు. కృపను అలసుగా చేసుకుని ఇష్టానుసారంగా బ్రతకొద్దు. ఆ కృపకు తగిన విధంగా పాపము చేయకుండా బ్రతుకు, పరిశుద్ధంగా జీవించు. ప్రభువా పాపము చేయను, పవిత్రత దయచేయండి, నా జీవితంలో అద్భుతమైన పవిత్రత దయచేయమని అడిగితే కృప పెరిగిద్ది, కృప నీ మీదకి దిగి వస్తుంది. ఈరోజు ప్రభువు మీ మీద కృప పెంచుతున్నాడు. సమస్త విధములైన కృపను ఆయన విస్తరింపచేస్తున్నాడు.
ప్రభువా నీ కృపను బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములని చెప్పు. కృప కలుగును కాక, కృప కలుగును కాక అని పలకండి. ప్రభువా నీ కృప కలుగును కాక అని పలకండి. కృప మనల్ని అంతం వరకు రక్షిస్తుంది. కృప మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది. పాపము చేయకుండా కృపలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం మీదకి నీ కృప దిగి వచ్చును గాక. ఏ అవసరతలు ఉన్నారో అవసరం తీర్చి ఈ రోజంతా నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య నామములో కృపను పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.